మురళీ మనోహర్ గారు వారు అన్నట్లుగా భారతదేశం అలర్ట్గా ఉండాలి అంటున్నారు. కాకపోతే ఇక్కడ మోదీ 3.0 కొలువు తీరిన రోజు నుంచే వరుస దాడులు అటు జమ్మూ కాశ్మీర్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ వరుస దాడులు ఒకవైపు, మరోవైపు అటు ప్రతిపక్షాల్లో ఉన్న నేతలు కూడా కొన్ని సందర్భాల్లో మోదీ కనుక మళ్ళీ కొలువు తీరితే భారత్ ప్రశాంతంగా ఉండదు అని కొన్ని వ్యాఖ్యలు చేయడం, రకరకాల వ్యాఖ్యలు అటు పాకిస్తాన్కి సపోర్టుగా చేయడం, ఇది ఇంటర్నల్గా. అండ్ ఎక్స్టర్నల్గా చూస్తే సురేష్ కొచ్చేటిల్ గారు అన్నట్టు అమెరికా యొక్క ప్రెషరు అటు పాకిస్తాన్ అనుభవిస్తోంది, చైనా యొక్క సపోర్టును అనుభవిస్తోంది. అన్ని రకాలుగా ఈ చుట్టుపక్కల మొత్తం మనం ఈ రకంగా ఒక అష్టదిగ్బంధనంలో ఉన్నామనే పరిస్థితి భారత్కి ఉందా, లేకపోతే ఒక్కొక్కటి ముడి విప్పి క్లియర్ చేసుకునే పరిస్థితులు కూడా మనకు ఉన్నాయా, అటువంటి సామర్థ్యాలు కూడా? రఘుగారు, పాకిస్తాన్ అప్పుడప్పుడు ఇలా టెర్రర్ గ్రూప్స్ పంపడము, లేకపోతే బస్సుల పైన వీటిపైన మనుషుల పైన దాడులు చేయడము, ఇది ఇండైరెక్ట్ వార్ ఏదైతే ఉందో అది చేసేంత సత్వ పాకిస్తాన్ కు లేదు. కానీ ఇలా చేయడమే దాని జీవనోపాధి. చైనాని ప్లీజ్ చేయాలన్నా, ఇంకెవరిని ప్లీజ్ చేయాలన్నా వాళ్ళు ఇచ్చే ఆర్మ్స్, అమ్యునేషన్స్, లేకపోతే లోన్స్ రావాలంటే కూడా చైనాను ప్లీజ్ చేయాలి కనుక నేను అనుకుంటున్నా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మన ఒంట్లో సత్వం లేదు, ఇంకా మనతో పోరాడేంత సత్వం లేదు. పాకిస్తాన్ ఈజ్ ఏ పూర్ నేషన్ బట్ రిచ్ ఆర్మీ అని అనొచ్చు. ఇంకా పాకిస్తాన్ కు ఓ పేరు ఉంది, ఇట్ ఇస్ ఏ స్టేట్ విత్ ఇన్ ఏ స్టేట్ అని. అంటే ఆర్మీ అనేది ఒక స్టేట్. వాళ్ళు పాకిస్తాన్ ఒక స్టేట్ అయితే పాకిస్తాన్ లో ఆర్మీ అనేది ఇంకొక స్టేట్, అది డిఫరెంట్. వాళ్ళదే నడుస్తుంది, అక్కడ ఆర్మీదే నడుస్తుంది. పాకిస్తాన్ ఎక్కువ కాలం ఆర్మీ చేతిలోనే ఉన్నది కదా రాజ్ గారు. డెమోక్రసీ పేరుకు ఉంటుంది, ఎన్నికలు జరుగుతాయి, కానీ నడిచేదంతా కూడా ఎవరిది, ఆర్మీని కాదని ఏ పని చేయలేరు కదా. పాకిస్తాన్ అనంగానే మనకు ప్రైమ్ మినిస్టర్లు ఎవరు గుర్తొస్తారు? జనరల్ అయూబ్ ఖాన్ గుర్తొస్తారు, జనరల్ యాయా ఖాన్ గుర్తొస్తారు, జనరల్ జియావుల్ హక్ గుర్తొస్తారు. జనరలే కదా గుర్తొచ్చేది. వీళ్ళ చేతిలోనే కదా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఉన్నది, మిలిటరీ చేతిలోనే రూలింగ్ అంతా నడిచింది కనుక అది ఒక స్టేట్. ఆర్మీ అనేది ఒక స్టేట్ విత్ ఇన్ స్టేట్. అందుకే నేషన్, యాజ్ ఎ నేషన్ పాకిస్తాన్ వెరీ పూర్ కంట్రీ, బట్ ఆర్మీ ఈజ్ వెరీ రిచ్. అందుకే ఈ పేదరికము ఆర్మీలో లేదు. ఈ బడ్జెటరీ అలొకేషన్స్ తో చూసి మనం ఇప్పుడు ఏమో అయిపోయింది, ఇంకా ఇండియా మీద ఏదో వార్ డిక్లేర్ చేస్తుంది అనే స్థితి లేదు. ఆర్థిక పరిస్థితిని చూసినప్పుడు నేను ఎక్కడో చదివాను, దగ్గర IMF దగ్గర కూర్చున్నది, బెయిల్అవుట్ కావాలి వాళ్ళ ఆర్థిక ఎకానమీ అంటే IMF లోన్ ఇవ్వాలి. పాపం వాళ్ళు అడుగుతున్న లోన్ అంతా ఎంత అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 IPL బడ్జెట్. అది మన IPL బడ్జెట్ ఈక్వల్. గంట లోన్ కావాలి, అంత ఇస్తే చాలు, బతుకుదేరు వాళ్ళది. కనుక వాళ్ళ యొక్క పవర్టీ కానీ, వాళ్ళు ఏమంటారు, డెట్ రిడెన్ కంట్రీ కంప్లీట్ గా. వాళ్ళ పేమెంట్స్ ఎంత ఉంటుంది అనంటే, ఈ లోన్స్ పేమెంట్ ఏదైతే మనం అంటాం కదా, డెట్ పేమెంట్స్ ఉంటాయి కదా, 9,700 బిలియన్స్ డెట్ పేమెంట్స్. హైయెస్ట్ అదే. సెకండ్ హైయెస్ట్ ఏంది అంటే ఇది ఆర్మీకి 2,122 బిలియన్ అని మీరు అంటున్నారు కదా. ఈసారి ఇచ్చినటువంటి బడ్జెట్ ఇంక్రీజ్ చేసింది, 15% బడ్జెట్ లో ఇంక్రీజ్ చేసింది. కనుక సెకండ్ హైయెస్ట్ పేమెంట్ ఆర్మీకి చేస్తుంది. ఫస్ట్ హైయెస్ట్ ఏంది అంటే లోన్స్ పేమెంట్ చేస్తుంది. ఇది ఆ దేశం యొక్క ఆర్థిక స్థితి. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి 15% ఇంక్రీజ్ వారు సురేష్ గారు చక్కగా వర్ణించారు. 2016 నుంచి 2020 వరకు జీడిపి ఇది అదేంది, జీడిపిలో ఆర్మీ అలొకేషన్ పెరుగుతూ పోయింది. కానీ మీరు 20 తర్వాత చూస్తే తగ్గుతూ పోయింది. అంటే 2.6 నుంచి 2.4, 2.1, 1.7 కు తగ్గింది. ఒకవైపు ఏమో మనం పెరిగింది అంటున్నాం, నంబర్ ను చూస్తేనేమో పెరిగింది బడ్జెట్. కనుక నంబర్ చూస్తే 1,500 బిలియన్స్, తర్వాత 1,800 బిలియన్స్ ఇలా పెరుగుతూ వచ్చింది. కానీ మీరు వైపు పర్సంటేజ్, జీడిపిలో పర్సంటేజ్ చూస్తే తగ్గుతూ పోయింది. ఇప్పుడు 1.7 కి వచ్చింది. కనుక అంటే వాళ్ళ యొక్క జీడిపి తగ్గుతూ పోయింది, దాంట్లో బడ్జెట్, ఆర్మీ బడ్జెట్ పర్సంటేజ్ కూడా తగ్గుతూ పోయింది. కనుక మనము వాళ్ళ అలొకేషన్స్ కానీ వాళ్ళ బడ్జెట్ ను కానీ చూసి పెద్దగా ఆందోళన చెందాల్సినంత అవసరం లేదు. కానీ వారు అన్నారు కదా ప్రతిపాటిగా, వీళ్ళ బడ్జెట్ లో లేనిది చాలా ఉంటుంది. అంటే ఆర్మీ పైన చేసే ఖర్చు చాలా ఉంటుంది. మనకు ఆశ్చర్యపోతాం, పాకిస్తాన్ ల్యాండ్ లో 12% ఆఫ్ ల్యాండ్ ఓన్డ్ బై
ఓన్ బై ఆర్మీ అని. కనుక ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అదొక ప్రైవేట్ కంపెనీ, రిలయన్స్ లేకపోతే మన ఇవి ఎట్లా ఉన్నాయో ఆ టైప్ లో నడుస్తుంటుంది. $26 బిలియన్ వర్త్ వాళ్ళ ఏంది ఇవి వాళ్ళ యొక్క కంపెనీస్, ఆర్మీ కంపెనీస్ నడిపిస్తుంది. ఫర్టిలైజర్ కంపెనీ ఉంటది, తర్వాత పెట్రోలియం కంపెనీ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, వాళ్ళకు అన్నీ ఉంటాయి. కనుక ఆర్మీ చాలా రిచ్ అని నేను అనేది. ఆ దేశం కన్నా, ఆ దేశ ప్రజల కన్నా ఆర్మీ ఎంత రిచ్ అంటే, ఒక జనరల్ రిటైర్ అయితే వాడికి 240 ఎకర్స్ ల్యాండ్ వాడికి ఇచ్చేస్తారు ఊరికే ఎంజాయ్ చేసుకోమని చెప్పేసి. ఆ విధంగా ఆర్మీ సెంటర్డ్ నేషన్ కనుక ఆర్మీ చాలా రిచ్ గా ఉంది. చైనా లేకపోతే ఇతర దేశాలు ఇచ్చే డబ్బులు తెచ్చుకోవడము, వాళ్ళ అమ్యునేషన్ కొనుక్కోవడము, ఎప్పటికప్పుడు ఆయుధాలను కొనుక్కోవడము, బలంగా ఉండడము, ప్రభుత్వాలను బెదిరించడము, ప్రధాన మంత్రులను తమ ఇష్టమైన ప్రైమ్ మినిస్టర్స్ ను ప్రభుత్వాలను పెట్టుకోవడము. ఆ విధంగా ఆర్మీ రూల్డ్ కంట్రీ కనుక ఆ విధంగా మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది డెమోక్రసీ అక్కడ లేదు. ఆల్మోస్ట్ డెమోక్రసీ ఉంటే మనం వరి అయ్యేది లేదు. కనుక పాకిస్తాన్ అనేది ఆర్మీ చేతిలో ఉంది. ఆర్మీ అప్పుడప్పుడు గిలిగజ్జాలు పెట్టుకుంటుంది. ఆర్థికంగా బలహీనంగా ఉండడం కారణంగా ఇంకా అంతగా వాళ్ళ యొక్క దాడులు కానీ, టెర్రర్ యాక్టివిటీస్ కానీ తగ్గిపోయాయి. నేను అనుకుంటా ఇన్ ఫ్యూచర్ ఇంకా తగ్గిపోతాయి. మనం వరి కావాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఎప్పుడైతే యాజ్ ఎ నేషన్ బలంగా ఎదగనంత కాలం ఏ దేశాలను ఏమీ చేయలేవు అవి. నాకున్న అదేమంటాము హోప్ అదొక్కటే అనిపిస్తుంది. యా, సురేష్ గారు, ఇక్కడ వారు అన్నట్లుగా ఆ విషయాలు కనుక చూసినట్లయితే, ఒక సిప్రి రిపోర్టు ప్రకారం 2019 నుంచి 23 మధ్యన పాకిస్తాన్కు దాదాపు వచ్చిన ఎక్స్పోర్ట్స్లో 82% చైనా నుంచే వచ్చినాయి. డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఏవైతే చేసుకుందో పాకిస్తాన్, ఫైటర్ జెట్స్ కావచ్చు, వార్షిప్స్ కావచ్చు, మిజైల్ టెక్నాలజీ, డ్రోన్స్, ఇవన్నీ కూడా. అండ్ 2015లో చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ అటు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు జరిగిన ఒప్పందాలు, వీటన్నింటిని మధ్యలో అయితే 8 హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్స్ని పాకిస్తాన్కు అందించాలి అని. సో ఇప్పుడు మనం అనుకున్నట్లుగా, ఇప్పుడు మురళీ మనోహర్ గారు అన్నట్లు 1.7కి తగ్గినప్పటికీ కూడా ఇతరత్రా సివిల్ ఎక్స్పెండిచర్స్ లేకపోతే మిగతా ఎక్స్పెండిచర్స్ అన్నీ కలిపితే అంటే నిజానికి పాకిస్తాన్ దాచిపెడుతోంది, ఖర్చులన్నీ కూడా దాచిపెడుతోంది, అందులో ఈ వార్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటోంది అనే విషయంలో మీరు ఎలా అనలైజ్ చేస్తారు దీన్ని? ఒక వార్ టెక్నాలజీ అనేది, ఇప్పుడు యూక్రెయిన్ వార్ తీసుకుందాం. యూక్రెయిన్ వార్ మొదలయ్యేదాకా మనం నార్మల్ వార్ అంటే మేము ఏమనుకుంటాం, చాలా మంది ట్యాంకులు ఉంటుంది, చాలా మంది పరిగెత్తుంటారు, తుపాకీలు తీసుకొని పరిగెత్తుంటారు. కానీ మనం చూస్తుంది అంటే అక్కడ కాదు. దే ఆర్ యూజింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ యూజ్ చేస్తున్నారు, ఆర్మ్ డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు. అది కాకుండా దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద బ్యాటిల్. అంటే యుఎస్ ప్రొవైడ్ చేస్తున్న ఇంటెలిజెన్స్ ప్రకారం శాటిలైట్ ఇమేజరీ యూజ్ చేసి యాక్చువల్ ఫోర్సెస్ ని మూవ్ చేయకుండా అటాక్ చేస్తున్నారు. ఇది వీళ్ళది మెయిన్ టార్గెట్. సో మనం కూడా ఇండియా ఆల్సో హ్యాస్ టు డూ దిస్. ఎందుకంటే మన దగ్గర మన బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్ టుడే ఇన్ డిఫెన్స్ ఈజ్ మన సర్వింగ్ అండ్ రిటైర్డ్ పర్సన్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, అందరు అగ్నివీర్ స్కీమ్ గురించి మాట్లాడతారు, కానీ అగ్నివీర్ స్కీమ్ ఏంటనేది ఇది. దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్. ఒక అగ్నివీర్ స్కీమ్ లో ఏం చేస్తున్నారంటే, 4-5 సంవత్సరాల తర్వాత వాళ్ళని సివిలియన్ స్ట్రీమ్ కి ఇచ్చేస్తుంది. అంటే ఒక 75%, 20% మందిని వాళ్ళ ఆర్మీలోనే ఉంచుకుంటారు. ఇంకొక 20% మంది, దట్ ఇస్ 70%, ఇంకొక 25 నుంచి 50% మందికి సిఎఫ్పిఎఫ్ అంటే ఇది ఆర్మ్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ ఉంటుంది, సిఎస్ఎఫ్ ఉండొచ్చు, సిఆర్పిఎఫ్ ఉండొచ్చు, బిఎస్ఎఫ్ ఉండొచ్చు, ఇట్లాంటి మిగతా ఆర్గనైజేషన్ లో అబ్జర్వ్ చేసుకుంటారు. 20% మంది సివిలియన్ లైఫ్ కి వెళ్తారు. ఈవెన్ ఇన్ఫాక్ట్ వాళ్ళు సివిలియన్ లైఫ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సబ్స్టాన్షియల్ అమౌంట్ అయితే 14 లక్షల నుంచి 16 లక్షలు వాళ్ళకి ఒక క్యాష్ ఇన్ హ్యాండ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకేమైనా స్టార్ట్ చేయాలంటే, సో మనం తగ్గించాలి ఏంటంటే, మనం మ్యాన్ పవర్ తగ్గించాలి. ఆర్మీ ఈజ్ నాట్ ఓల్డ్ ఆర్మీ. లక్షలాది మంది మనకు అక్కర్లేదు. వీ షుడ్ ట్రిమ్ డౌన్ ఆన్ ఆర్మీ, బికాస్ మన ఆర్మీ ఈజ్ ఆల్మోస్ట్ ద 4th లార్జెస్ట్ అని చెప్పొచ్చు, 2nd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ చెప్పొచ్చు, 4th లార్జెస్ట్ ఇన్ స్పెండింగ్ ఉంటుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, వీ నీడ్ యంగ్స్టర్స్. చాలా మంది యంగ్స్టర్స్ ని కావాలి. వాళ్ళకి టెక్నాలజీ గురించి ఎక్కువ తెలిసి ఉండాలి. ఒక ట్యాంక్ ని తీసి మొత్తం స్ట్రిప్ చేసే ట్యాంక్ ని రిటర్న్ ఫిట్ చేయాలి. వాళ్ళకి డ్రోన్ టెక్నాలజీ ఏమని నేర్పియాలి, వాళ్ళకి శాటిలైట్ ఇమేజరీ ఎట్లా చదవాలని నేర్పియాలి, ఆన్ ఫీల్డ్ టాక్టిక్స్ ఎట్లా ఉండాలని నేర్పియాలి. దిస్ ఇస్ వాట్ ఇస్ నీడెడ్. ఇప్పుడున్న ఆర్మీ ప్రకారం
ఓల్డ్ అన్న 40-50 సంవత్సరాల దాకా మనం తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళు ఫీల్డ్ వెళ్ళి పనిచేస్తున్నారు 40-50 సంవత్సరాల దాకా, దే బాడీ వోంట్ టేక్ ఇట్. అవును. ఏదో అగ్నివీర్ కొత్త స్కీమ్ అంటారు, కాదండి, దీనికన్నా ముందు కూడా మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఇప్పుడు షార్ట్ సర్వీస్ కమిషన్ అంటారు, 5 సంవత్సరాలు. చాలా మటుకు ఆఫీసర్ షార్ట్ సర్వీస్ కమిషన్ తీసుకొని వాళ్ళు 5 years తర్వాత ఫీల్డ్ దే గో బ్యాక్ టు సివిలియన్ లైఫ్. అది కాకుండా మోస్ట్ ద ఆర్మ్ ఫోర్సెస్ పర్సనల్, అది ఎయిర్ ఫోర్స్ ఉండొచ్చు, నేవీ ఉండొచ్చు అండ్ ఆర్మీ ఉండొచ్చు, వాళ్ళు 20 సంవత్సరాలు సర్వ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్లీ రిటైర్ వాలంటరీ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్ ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది. పిరమిడ్ అంటారు, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఇస్ ఫ్లాట్, కానీ మీరు పిరమిడ్లకు పైకి వెళ్తూ పిరమిడ్ నేరో అయిపోతుంది. అంటే ఒక కర్నల్ లెవెల్ తర్వాత ప్రమోషన్ చాలా తగ్గుతుంది. దెన్ అక్కడి నుంచి ఒక బ్రిగేడియర్ లెవెల్ కానివ్వండి, అక్కడి నుంచి మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ ఇట్లాంటి పోస్ట్ కి రావడంలో చాలా మటుకు పోస్ట్ తగ్గుతుంది. ఈవెన్ దో ఆర్మీ ఇస్ ట్రైంగ్ టు ఫిల్ దట్ గ్యాప్. సో మన దగ్గర మెయిన్ ఎక్స్పెండిచర్ ఏంటంటే వీ హావ్ టు ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ. దానికోసం ఆత్మనిర్భర్ భారత్ అని మోదీ గారు మొదలు పెట్టారు. మన ఎవ్రీ సింపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నిన్న నాకు ఒక న్యూస్ వచ్చింది, హైదరాబాద్ లో ఒక కంపెనీ ఉంది, లోకేష్ మిషన్ టూల్స్. వాళ్ళు మిషన్ టూల్స్ తయారు చేస్తుండేది. లోకేశ్వర్ రిటైర్డ్ ఫ్రమ్ హెచ్ఎంటీ, అప్పటి నుంచి వచ్చి తయారు చేసేటోళ్ళు. అండ్ మిషన్ టూల్స్ అనేది ఇట్స్ ప్రివిలేజ్ ఆఫ్ టైవాన్ అని చెప్పారు. అండ్ వాళ్ళు దాంట్లో లీడర్స్, బట్ దీన్ని కూడా మంచి ఇమేజ్ మెయింటైన్ చేసుకున్నారు. ఇప్పుడు దిస్ కంపెనీ ఈస్ మేకింగ్ పిస్టల్స్ అండ్ సబ్మిషన్ గన్స్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ. ఆలోచించండి, ఇండియన్ ఆర్మీ కోసం సబ్మిషన్ గన్స్ కానివ్వండి, పిస్టల్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళకి మొన్ననే 4 కోట్ల ఆర్డర్ వచ్చింది. సో ఇది మన చాలా ఇంపార్టెంట్. అంటే మన డిఫెన్స్ ఎక్స్పెండిచర్ లో మనం మన కంట్రీలోనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి మనకే ఆర్డర్ ఇచ్చుకుంటే, దీనికన్నా ముందు అంతా బయట నుంచి కొనుక్కుంటుంది. బోఫోర్స్ బయట నుంచి కొనుక్కున్నాం, అన్ని బయట. ఇప్పుడేంటి, కళ్యాణి కానివ్వండి, మహీంద్రా డిఫెన్స్ కానివ్వండి, ఈవెన్ టాటాస్, వీళ్ళందరూ ఈ ఫీల్డ్ వచ్చేసారు. సో వీఆర్ హ్యావింగ్ అ రోబస్ట్. అది కాకుండా మన ఓన్ డిఫెన్స్ ఆర్డినెన్స్ పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆవడి కానివ్వండి, మిగతా ప్లేసెస్, ఇక్కడ మన దగ్గర కూడా హైదరాబాద్ కూడా ఉంది, మెదక్లో పెద్ద ఫెసిలిటీ. సో మోడర్న్ ఆర్మీ అనేది ఇట్ డజంట్ మార్చ్ ఆన్ ఇట్స్ ఫుట్. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చొని, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను రఘు గారు. మన దగ్గర రఫేల్ ఉంటుంటే బాలాకోట్ అటాక్ ఇప్పుడు డన్ విత్ ఇన్ అవర్ బార్డర్స్. షూట్ అండ్ స్కూట్ అంటారు దాన్ని. అంటే 300 నుంచి 500 కిలోమీటర్ దాకా రఫేల్ మిసైల్ ని గైడ్ చేసి పంపించచ్చు ఇండియన్ సైడ్ నుంచి. ఇక్కడ నుండి ఆ ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ బార్డర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆ టార్గెట్స్ బ్లాక్ చేసేసి ఆ మిసైల్ ని ఫైర్ చేసేసి వాళ్ళు అక్కడే ఉండి కొంచెం తర్వాత వచ్చేస్తారు వాపస్. ఆ రోజు మనకి వి హావ్ టు ఎంటర్ పాకిస్తాన్. ఇక్కడ మన మిసైల్ రేంజ్ అంత లేదన్న, రిస్క్, అది చాలా రిస్క్. దాంట్లో అభినందన్ గాట్ కాట్ బట్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. కానీ బాలాకోట్ అటాక్ లో ఆలోచించండి, ఒకటో 2 ఎయిర్క్రాఫ్ట్ పోతే మన ఇమేజ్ ఎంత పెద్ద దెబ్బతింది. ఆల్రెడీ రాహుల్ గాంధీ అంటున్నాడు, మీరు ఏమో చెక్కులు కొట్టారు అంటున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ ప్రూఫ్ అడిగాడు. సో మన కోసం, మన డిఫెన్స్ లో, మన డిఫెన్స్ బడ్జెట్ లో వీ హావ్ టు ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ. అది చాలా ఇంపార్టెంట్. మన చూస్తున్న ఇస్రోలో కూడా చాలా మటుకు లాంచెస్ చేస్తున్నారు, అంతా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ టుడే. ప్రైవేట్ సెక్టర్ లాంచెస్ ఆర్ మోర్ దాన్ పబ్లిక్ సెక్టర్ లాంచెస్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇస్రో కూడా తెలిసిపోయింది, ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఐఐటి కానివ్వండి, మిగతా ప్లేసెస్, దే ఆర్ మోర్ యాక్టివ్ టు ఆల్ దిస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.